యాక్చువల్‌గా మనం ఏదైనా కొన్న వస్తువు ఇంకోళ్ళు కొనాలని ఆశించరు చాలామంది. బట్ నేను కొన్న వస్తువు అందరూ కొనాలని నేను సపోర్ట్ చేసి మాట్లాడుతుంటా. అంటే ఎప్పుడైనా చెప్తుంటా కొనుక్కో బాగుంటది అని ఏఎంసీ గిన్నెలు గానీ, డిష్ వాషర్ గానీ, అప్పుడు ఏఎంసీ గిన్నెలు కొందరంటారు, మా ఇంట్లో ఒప్పుకోరు ఏఎంసీలో వండడము, మా ఆయనకు నచ్చదని కొందరు. అంటే నేను గిఫ్ట్‌గా ఇచ్చిన వాళ్ళు. గిఫ్ట్‌గా ఇచ్చాను ఒకరికి నేను ఏఎంసీ గిన్నె. అయినా వండకుండా పక్కన పెట్టారు. ఏమంటే మా ఆయనకు నచ్చదు దాంట్లో వండడం అని. ఇంగ వాళ్ళ టేస్ట్ అంతేలే అనేసి ఊరుకున్నా. టప్పర్‌వేర్ గూడా అందరికి గిఫ్ట్ ఇచ్చేదాన్ని. అది గూడా ఎగతాళి చేసేవాళ్ళు. డిష్ వాషర్ గూడా నేను కొనుక్కోండి అని ఎంకరేజ్ చేస్తాను. అంటే మాకు పని మనిషి ఉంది, బాగుంది, మాకేం అవసరం అని. నేనెందుకు చెప్తున్నానంటే, మన ఇంట్లో బంగారము, పట్టు చీరలు ఇవన్నీ కూడా మనము గొప్ప కోసమో కొంటాము, లేదంటే మన ఆనందం కోసమో కొంటాం గదా! అలా డిష్ వాషర్ కంఫర్ట్ కోసం కొనాలని చెప్తున్నా. ఇప్పుడు పని మనుషులు రోజు తోమే గిన్నెలు తోమిపోతారు. మనం అల్మార్‌లో ఉన్న గిన్నెలు, బుట్టలు, ఫ్రూట్స్ బౌల్స్ ఇవన్నీ కూడా వేయడానికి అందరం లేదా బాధపడతారు, తిట్టుకుంటారు, పనోళ్ళు తిట్టుకుంటారు. ఇంక గెస్ట్‌లు వచ్చినప్పుడైతే ఇంక చెప్పనక్కర్లా. ఎక్స్‌ట్రా డబ్బులిచ్చి చేపించుకుంటారు. లేదా గెస్ట్‌లు వచ్చినప్పుడే వాళ్ళు కావాలని పని వాళ్ళు మనకు పని చేయడం మానేస్తారు. అంటే ఊరికెళ్తారు ఏదో ఒక రీజన్‌తో. అలా అందరూ ఇబ్బంది పడుతుంటారు. గెస్ట్‌లు వచ్చినప్పుడు ఎవ్వరికీ భయపడనక్కర్లే. ఎంతమంది గెస్ట్ వచ్చినా మీరు ఎక్స్‌ట్రా సామానంతా డిష్ వాషర్‌లో పెట్టుకోవచ్చు. ఇదా క్యూబ్స్ వస్తాయి. రోజుకొక క్యూబే 30 క్యూబ్స్ వస్తాయి. మీరు దాంట్లో సాల్టు, షైనరు అన్నీ వేయనక్కర్లే. కానీ మన వాటర్ కండిషన్‌ని బట్టి వెయ్యాలి. ఇక్కడ మాకు మాత్రం కంపల్సరీ ఆ క్యూబ్స్ వాడినా కానీ సాల్ట్ ఏయమంటారు, షైనర్ గూడా వేస్తేనే నా గిన్నెలు ఇంత మటుకు వర్కౌట్ అవుతున్నాయి. ఇంతకుముందు నేను బాగా ఫైట్ చేశానని చెప్పాను కదా! ఈ దీన్ని సాఫ్ట్‌వేర్ అడ్జస్ట్‌మెంట్ చేయించుకోవాలండి. మీ ఇంట్లో ఆక్వాగార్డ్ ఎలా సెట్ చేయించుకుంటారో డిష్ వాషర్ గూడా మీ వాటర్‌ని బట్టి సెట్ చేయించుకోవాలి. ఇది వాషింగ్ మిషన్ టైప్ కాదని చెప్తున్నా. ఇలాంటివన్నీ పని మనిషి ఎక్కడ తోముతదండి? నేను ఒకటే రోజు 2 వాషులు పెట్టాను. ఇది మూడో రోజు. అట్లా ఒక క్యూబ్ ఏస్తే ఒక వాష్ వస్తదండి. పని మనిషికి నేను 2500 ఇస్తుంటే ఇల్లు తుడిచి గిన్నెలు 2 పూట్ల తోమటానికి. అంటే గిన్నెలకు తను 1500 తీసుకుంది. ఇంటికి రూ. 1000 తీసుకుంది. అదే 1500 డిష్ వాషర్‌లో చక్కగా క్లీన్ అవ్వచ్చు. మళ్ళీ వాళ్ళకి హాట్ వాటర్ ఇస్తా ఉంటి. ఎక్కడైనా క్లీన్ కాకపోతే తీసినాక వెంటనే ఆ వేడి మీద అలా స్క్రబ్బర్‌తోనేస్తే నీట్‌గా పోతది. మనం ఊరెళ్తున్నప్పుడు గూడా అన్నీ దీంట్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు పని వాళ్ళు మనకు పండగలప్పుడు ఇబ్బంది పెడతా ఉంటారు. మనకు చుట్టాలొచ్చినప్పుడు, మన హెల్త్ బాగలేనప్పుడు ఇలా వాళ్ళు ఎగరగొడతా ఉంటారు. ఆ టైంలో ఏమి భయపడకుండా, బాధపడకుండా ఒక 50,000 పెట్టేసుకోండి. లేదా 25,000లో గూడా వస్తాయి మీ బడ్జెట్ ప్రకారం. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.